హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో ఫైనల్గా ఈ రోజు అయితే అంటే లైక్ ప్రమోషన్స్ టీజరు ట్రైలరు సాంగ్స్ చూసి ఈ మూవీ ఎప్పుడు చూద్దామా అండ్ ఎలా ఉంటుంది బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ మదర్హుడ్ మదర్కి సంబంధించి కదా. సో ఎస్ సబరీ మూవీ గురించి మాట్లాడుతున్నాను అండ్ సబరీ మూవీ ప్రీమియర్స్ చూడడం జరిగిందనమాట విచ్ వాజ్ చాలా బాగుంది. అంటే లైక్ ఒక మదర్కి అండ్ కిడ్కి బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే చూపించారనమాట. అండ్ యాజ్ ఆల్వేస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు నిజంగా చెప్తున్నాను, ఆవిడకి ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లా మౌలైపోతూ ఉంటారనమాట. అది బ్లెస్సింగో ఆర్ వాట్ ఐ కాంట్ సే, కానీ బట్ ప్రతి క్యారెక్టర్లో ఈజీగా మౌలైపోతుంటారు యాజ్ లైక్ లైక్ లవర్గా, వైఫ్గా, విలన్గా, లాయర్గా, సిస్టర్గా, ఇలా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్లో ట్రై చేసిన ఆవిడ ఇప్పుడు మదర్గా చేశారు. అండ్ ఆవిడ వరకు ఆవిడ చాలా బాగా చేశారు. అండ్ అలానే మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఎక్కడో కొంచెం స్క్రీన్ ప్లే మిస్ అయ్యిందేమో, అంటే లైక్ డైవర్ట్ చేస్తూ అంటే లైక్ వేరేగా డైవర్ట్ చేశారేమో అని అయితే అనిపించింది. బట్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేశారో అంతకి రీచ్ అవ్వలేదేమో అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. బికాస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు అని అంటే మనందరికీ ఎలా అనిపిస్తుంది, లైక్ ఫైట్స్ ఇలా ఒక రేంజ్లో ఉంటాయి. బట్ త్రూ అవుట్ ద మూవీ ఆవిడ అంటే లైక్ ఎక్కువగా ఫియర్ తీసుకోవడం కానీ, అంటే అట్ ద లాస్ట్ ఆయన అంటే లైక్ నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు కానీ థియేటర్లో చూస్తూ ఉంటారు. బట్ ఎక్కడో చిన్నగా వరలక్ష్మి గారి ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుందేమో అని అయితే నాకు అనిపించింది. బట్ త్రూ అవుట్ ద మదర్ అండ్ డాటర్, మదర్ కిడ్కి ఉన్న బాండింగ్ అనేది చాలా బాగా చూపించారనమాట. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుంటా.